Hi everyone. Today we will discuss about intermediate first year mathematics 1B for the academic year 2020-21. 2020-21 academic year 1B mathematics syllabus, exam pattern, deleted syllabus చూద్దాం. Okay, first of all syllabus and exam pattern. First of all syllabus and exam pattern. చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్ 1ఏకి 1బీకి 2ఏకి 2బీకి అన్నిటికి సేమ్ ఒకే విధంగా ఉంటుంది. కానీ వన్స్ ఒకసారి చూద్దాం. మనం మ్యాథమెటిక్స్ 1ఏ వీడియోలో చూసాం, సేమ్ అలాగే ఉంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, 10 రాయాలి, 20 మార్క్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఉంటాయి, 5 రాయాలి, 20 మార్క్స్. 7 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఉంటాయి, 5 రాయాలి, 35 మార్క్స్. టోటల్గా 75 మార్క్స్. 1ఏ 1బి 2ఏ 2బి అన్నిటికి ఒకటే ప్యాటర్న్. నెక్స్ట్ సిలబస్కి వచ్చేసరికి 1బి సిలబస్ చూడండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ 2012-13 అంటే మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్ చేంజ్ అయిన ఇయర్. 2012-13లో టెక్స్ట్ బుక్ ఒకసారి చేంజ్ అయింది. ఆ సిలబస్ ప్రకారంగా ఇచ్చిన సిలబస్ ఇది. సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ 1బి. అయితే ఈ సిలబస్ అంతా ప్రీవియస్ ఇయర్ సిలబస్. కోఆర్డినేట్ జామెట్రీ, లోకస్, కోఆర్డినేట్ జామెట్రీలో లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్, ప్లేన్, క్యాలిక్యులస్లోకి వచ్చేసరికి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషను, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. టోటల్గా అది ఫుల్ సిలబస్ మనకి. అయితే ఈ ఇయర్ స్పెషల్గా ఈ ఇయర్ టాపిక్స్ డిలీటెడ్ అండర్ 30% రిడక్షన్ ఆఫ్ సిలబస్ డ్యూ టు కోవిడ్-19 కరోనా వల్ల 30% సిలబస్ని రెడ్యూస్ చేశారు ఈ ఇయర్ వరకు. అయితే ఆ 30% సిలబస్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ లేదా చేంజ్ ఆఫ్ యాక్సిస్ కంప్లీట్గా ఫుల్ మొత్తం చాప్టర్ మొత్తం తీసేశాడు. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి ప్రూఫ్స్ ఆఫ్ ఆల్ థియరమ్స్ అండ్ 4.3.4 ఇంక్లూడింగ్ ఎక్సైజ్. అంటే 4.3.4 ఎక్సైజ్లో అన్ని థియరమ్స్ తీసేశాడు. ఆ ఎక్సైజ్లో సమ్స్ కూడా తీసేశాడు. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో యాజ్ పర్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ ప్రకారం అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్న 4.3.4లో ఉన్న థియరమ్స్ ఎక్సైజ్ 4A మొత్తం డిలీట్ చేశాడు. నెక్స్ట్ డీసీస్ అండ్ డిఆర్స్, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ 6.2.6 ఆ చాప్టర్లో అకాడమిక్ టెక్స్ట్ బుక్లో 6.2.6 నుంచి 6.2.11 యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ అండ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఇట్. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసేశాడు. అంటే పేజ్ నెంబర్ 140 to 149 వరకు డిలీట్ చేశాడు. ఇక్కడ 91 to 97 వరకు డిలీట్ చేశాడు. నెక్స్ట్ ప్లేన్స్లోకి వచ్చేసరికి 7.1.12 అంటే యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ పైన ప్రాబ్లమ్స్, యాంగిల్ బిట్వీన్ 2 ప్లేన్స్ సమ్స్, దానిపైన ప్రాబ్లమ్స్ అన్నీ తీసేశాడు. అంటే 159 పేజ్ నెంబర్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ క్యాలిక్యులస్లో 10.1 to 10.15 ఇంక్లూడింగ్ ఎక్సైజ్ మొత్తం తీసేశాడు. నెక్స్ట్ 10.A ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ కూడా తీసేశాడు. నెక్స్ట్ 10.4లో లెంత్ ఆఫ్ టాంజెంట్స్, సబ్ టాంజెంట్స్, నార్మల్ అండ్ సబ్ నార్మల్ ఇంక్లూడింగ్ ఎక్సైజ్ 10C ఎక్సైజ్ని కూడా ఎక్సైజ్ 10C కూడా తీసేశాడు కంప్లీట్గా. నెక్స్ట్ డెరివేటివ్ యాజ్ ఏ రేట్ ఆఫ్ చేంజ్లో ఎక్సైజ్ 10E తీసేశాడు. నెక్స్ట్ రోల్స్ అండ్ లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది. సో ఇదండి 30% సిలబస్ మనకి. ఓవరాల్ 100% సిలబస్లో 30% సిలబస్ ఈ ఇయర్ వరకు డిలీట్ చేయబడింది. ఆ మిగిలిన 70% సిలబస్తో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ 70% సిలబస్లో మనకి ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ సీ. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసాం. నెక్స్ట్
చూడండి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ విజయవాడ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B మాడిఫైడ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే ఈ ఇయర్ మాడిఫై చేసిన వెయిటేజ్ బ్లూ ప్రింట్ అకార్డింగ్ టు ది అకాడమిక్ టెక్స్ట్ బుక్ ప్రకారంగా మాడిఫై చేసిన సిలబస్కి తగ్గట్టుగా బ్లూ ప్రింట్ ఇచ్చాడు 2020-2021 అకాడమిక్ ఇయర్కి. సరే చూడండి, ఫస్ట్ చాప్టర్ కోఆర్డినేషన్ జియోమెట్రీలో లోకస్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. 4 + 4 8 మార్క్స్. స్ట్రైట్ లైన్స్ నుంచి ఒక 7 మార్క్స్, ఒక 4 మార్క్స్, 2 మార్క్స్ వస్తాయి. టోటల్గా 7 + 4 + 2 + 2 15 మార్క్స్. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే లేవు. టోటల్గా 14 మార్క్స్. నెక్స్ట్ 3D జియోమెట్రీ నుంచి 7 మార్క్స్ అయితే లేవు, 4 మార్క్స్ లేవు, 2 మార్క్స్ ఒక్కటే ఉన్నాయి. నెక్స్ట్ ప్లేన్స్ నుంచి 2 మార్క్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ డీసీస్ అండ్ డిఆర్స్ నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే ఉంది. నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ క్యాలిక్యులస్లోకి వచ్చేసరికి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి మనకు ఒక 4 మార్క్స్, 2 మార్క్స్ వస్తాయి. టోటల్ 8 మార్క్స్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్స్ నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది, ఒక 4 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ వస్తాయి. టోటల్గా 7 + 4 + 2 + 2 15 మార్క్స్. నెక్స్ట్ ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి ఒక 7 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్. టోటల్గా 7 + 4 + 2 13 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. 4 + 2 టోటల్ 6 మార్క్స్. నెక్స్ట్ మ్యాక్సిమా అండ్ మినిమా నుంచి మనకు ఒక 7 మార్క్స్ మాత్రమే వచ్చింది. టోటల్గా 7 మార్క్స్. అయితే ఈ ఓవరాల్గా చూసుకుంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 7 ఇస్తాడు, 5 రాయాలి. 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 7 ఇస్తాడు, 5 రాయాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 10 ఇస్తాడు, 20 రాయాలి. టోటల్గా ఇక్కడ చూడండి, స్ట్రైట్ లైన్స్ నుంచి ఒక 7, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి 2 7లు, డైరెక్షన్ కొసైన్స్ రేషియోస్ నుంచి డిఆర్స్ నుంచి ఒక 7, డిఫరెన్షియేషన్ నుంచి ఒక 7, టాంజెంట్స్ అండ్ నార్మల్ నుంచి ఒక 7, మ్యాక్సిమం మినిమం నుంచి ఒక 7. టోటల్గా 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు. 7 7s are 49 మార్క్స్కి ఇస్తాడు. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ లోకస్లో 4 మార్క్స్, స్ట్రైట్ లైన్స్లో ఒక 4 మార్క్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఒక 4 మార్క్స్, డిఫరెన్షియేషన్లో ఒక 4 మార్క్స్, టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో ఒక 4 మార్క్స్, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్లో ఒక 4 మార్క్స్. టోటల్గా మనకి 4 మార్క్స్ వచ్చాయి. మనం 5 రాయాలి. 4 5s are 20. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ స్ట్రైట్ లైన్స్ నుంచి 2 ఉన్నాయి, 3D నుంచి ఒకటి ఉంది, ప్లేన్స్ నుంచి ఒకటి ఉంది, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 2 ఉన్నాయి, డిఫరెన్షియేషన్ నుంచి 2 ఉన్నాయి, టాంజెంట్స్ అండ్ నార్మల్ నుంచి ఒకటి ఉంది, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్ నుంచి ఒకటి ఉంది. టోటల్గా 10 క్వశ్చన్స్ 20 మార్క్స్.